ఆనందంగా ఉంది, అద్భుతంగా ఉంది. బాద్షా మేము ముందుగా చెప్పిన ప్రకారమే, నేను ముందుగా ఆశించిన విధంగానే, నేను ముందుగా కలలుగన్న విధంగానే బ్లాక్ బాస్టర్ అయి నందమూరి తారక రామారావు గారి కెరియర్లో చిరస్థాయిగా నిలిచిపోయే చిత్రంగా నిర్మించినందుకు ఆనందంగా ఉంది. ఈ చిత్ర నిర్మాణంలో కీలక పాత్ర పోషించి అనుక్షణం అన్ని వేళ మాకు వెన్నెముక నిలిచి మమ్మల్ని నడిపించి ఈ చిత్రాన్ని తీర్చిదిద్ది అద్భుతంగా తెరకెక్కించిన మా అన్న సీను వైట్ల గారికి ఈ సందర్భంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే గోపి గారికి, అలాగే ఫైట్ మాస్టర్ విజయ్ గారికి, తమ్మన్ గారికి, గుహన్ గారికి, ఈ చిత్రానికి పనిచేసిన ప్రతి ఒక్కరికి తెలియజేసుకున్నాను. ముఖ్యంగా ఈ చిత్రం ఎన్టీ రామారావు గారి గురించి మాట్లాడాలి. ఈ సినిమా మొదలుపెట్టిన దగ్గర నుంచి అయిపోయే వరకు ఆయన పర్సనల్ లైఫ్ని కూడా ఈ చిత్రం కోసం సాక్రిఫైస్ చేశారు. ఆయన మామూలుగా సండే లీవ్ తీసుకుని ఆయన మా కోసం దాదాపు 5 సండేలు వర్క్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయనకి ఆ సహకరించిన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఆయన శ్రమ పెట్టేందుకు క్షమించమని కోరుకుంటున్నాను. ఈ చిత్రం ఎలా ఉంది అని అందరూ అడుగుతుంటే, సీడెడ్లో బాద్షా చిందులేస్తుంది, నైజాంలో నాట్యం చేస్తుంది, వైజాగ్లో వీగుతుంది, ఈస్ట్లో ఇరగదీస్తుంది, వెస్ట్లో ఉత్సాహంతో ఉరికిలేస్తుంది, కృష్ణాలో పరవలో దొక్కుతుంది, గుంటూరులో గర్జిస్తుంది. టోటల్గా బాద్షా బ్లాక్ బాస్టర్ అయింది. ఆంధ్రప్రదేశ్లో 4 రోజుల నుంచి ఇద్దరు కలిస్తే మాట్లాడుకునే మాట బాద్షా గురించి, 4 కలిసి తెచ్చుకునేది బ్లాక్ బాస్టర్ గురించి. ఈ చిత్రం నిర్మించినందుకు నాకు గర్వంగా ఉంది. ఇలాంటి చిత్రాలు ఇంకెన్నో నిర్మించాలని మీ అందరి సహకారం కావాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.